ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్ లో మాట్లాడేది ఎవరో ప్లే కార్డులో పుష్ప 2 డైలాగు వాడటము, ప్లే కార్డులు రాయటం, దానికి సంబంధించి ప్రెస్ మీట్ లో ప్రెస్ వాళ్ళు అడిగిన దానికి ఆ డైలాగు ఏమని అనేది ఆయన మాట్లాడటం, రప్ప రప్ప నరుగుతాను అనే దానికి ఇది సినిమా డైలాగు, ఈ మాట అంటే తప్ప. సినిమా డైలాగు అంటాము, లేకపోతే ఇట్లన్నా తప్పే ఇట్లన్నా తప్పే అని ఆయన యాక్షన్ చేసి చూపించటం. ఇప్పుడు దీన్ని టీడీపీ వాళ్ళు దుమారం లేపినట్టు, అంటే రప్ప రప్ప నరికేస్తాం అంటే మీరు పవర్లోకి వస్తే ఇట్లా ఉన్మాదులాగా, ఒక సైకోలాగా మీరు ఇట్లా మాట్లాడతారా, ఇట్లా జనాలు రెచ్చగొడతారా అని అందరూ మాట్లాడటం హాస్యాస్పదం. ఏంటంటే దానికి ముందే 75 ఏళ్ల వయసులో ఉన్న చంద్రబాబు జగన్ని భూస్థాపితం చేస్తా అని ఏబిఎన్ ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం, ఈయన జగన్ని భూస్థాపితం చేయటం అనేది ఒకసారి సీను మనం తలుచుకుంటే ఎంత నవ్వు వస్తుందో ఒకసారి ఆలోచించాలి. అది ఏమాత్రం తప్పు కాదు వాళ్ళ దృష్టిలో. అలానే ఈ సంఘటన జరిగిన తర్వాత రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే ఆయన బుచ్చయ్య చౌదరి 1983 ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయన పార్టీలో టీడీపీలో ఉన్నాడు, సీనియర్ లీడరు. 70 ఏళ్ళు దాదాపుగా. చంద్రబాబు నాయుడు వయసు అంతే ఆయన వయసు కూడా ఉంటుంది. ఆయన కూడా అసలు జగన్ నిన్ను చంపితే తప్పేంటి, నిన్ను నరిగితే ఏంది, నీలాంటి చంపేయాలి అని అంత దారుణంగా మాట్లాడితే అంత వయసు ఆయన. ఒకసారి అది కూడా మనం తలుచుకుంటే గోరంట్ల బుచ్చయ్య చౌదరి జగన్ని చంపటం, నరకటం, మనం ఆ విజువల్ వేసుకుంటే అది ఎంత కామెడీగా ఉంటుందో మనకు అర్థమవుతుంది. ఈ వయసులో అంటే 70 ఏళ్ళ పైబడిన వయసులో వీళ్ళు జగన్ని ఒకటి భూస్థాపితం చేస్తాం, ఇంకోళ్ళేమో నరికేస్తాం, చంపేస్తాం అంటే వినేవాడికి కూడా ఎంత నవ్వుగా ఉంటుంది. మన వయసుకు తగ్గ మాటలేనా, మనం ఇవి మాట్లాడాల్సిన వేదిక మీద ఉన్నామా అనేది కూడా ఆ వయసులో కూడా మనం ఎలా ఉందా ప్రవర్తించాల్సి అనేది మర్చిపోయి వాళ్లే మాట్లాడుతుంటే, జగన్ సినిమా డైలాగ్ చెప్పింది మాత్రం తప్పని వీళ్ళు టీడీపీ వాళ్ళకి సంబంధించిన నాయకులు, చోటా మోటా నాయకులు, అట్లానే సోషల్ మీడియా పులులు వీళ్ళందరూ విమర్శలు చేయటం. అదే ఇప్పుడు జగన్ మాట్లాడింది నేషనల్ మీడియాలో కూడా వాళ్ళు అక్కడ ఎన్డీటీవీ కానీ ఇటువంటి వాటిలో చర్చల్లో ఇట్లా జగన్మోహన్ రెడ్డి ఇలా అన్నాడు, కారణం ఏంటి అనేది వాళ్ళు ఇంకా కొంచెం లోతుగా వెళ్ళి ఎంతమంది మీద అత్యాచారాలు జరిగినాయి, ఎన్ని రేపులు జరిగినాయి ఆంధ్రాలో, ఎన్ని వైసీపీ కార్యకర్తలు ఎంతమంది మీద ఇటువంటి కేసులు పెట్టారు, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఎన్ని కేసులు పెట్టారు, అలానే నాయకుల మీద ఎన్ని కేసులు పెట్టారు, ఇవన్నీ ఎన్ని కల్పించిన దొంగ కేసులు పెట్టారు, 63 మంది జర్నలిస్టుల మీద కేసు పెట్టారని, 900 చిల్లర ఇట్లా కార్యకర్తలను వేధించడం కానీ ఇటువంటివి వాళ్ళు మొత్తం ఒక లిస్ట్ వేసి ఎన్డీటీవీ వాడైతే వాళ్ళు ఇటువంటివి పెట్టి ఈ కారణాలతో జగన్ ఈ మాట అన్నాడు అనేది వాళ్ళు నేషనల్ వైడ్ మన పరువు వాళ్ళు తీసినట్టు అయింది. ఇది మాత్రం గ్రహించకుండా ఇక మన శ్యామల గారు అన్నట్టు పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు, ప్రవచనానంద పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి సినిమాల్లో డైలాగులు తీసుకొచ్చి రాజకీయాల్లో మాట్లాడుతూ అంటే కుదరదు, రాజకీయాల్లో హుందాగా ఉండాలి, ఇటువంటి అసాంఘిక శక్తుల్ని వాటిల్ని ప్రోత్సహించినట్టు మనం మాట్లాడకూడదు. అట్లా మాట్లాడితే అసాంఘిక శక్తుల మీద ఇట్లానే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద కఠిన చర్యలు ఉండేటట్టు పోలీసులకు ఆదేశాలు ఇచ్చాము, కాబట్టి వాటిని ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. ఇటువంటి ప్రవచనాలన్నీ ఆయన ఇప్పుడు చెప్పడం వింటున్నాం మనం. గతంలో ఆయన ఏ రోజు సినిమా డైలాగ్ లేనిది ఈ రోజు కూడా ఆయన బయట పబ్లిక్ మీటింగ్ మాట్లాడితే కేవలం సినిమా డైలాగులే, ఆ స్క్రిప్ట్ ఇచ్చేది కూడా సినిమా వాళ్ళే. ఆయనకి సినిమాలో కథలో డైలాగులో రాసేవాడు స్క్రిప్ట్ ఇస్తాడు, అది నుంచో నేను చదువుతాడు, బయటకు వస్తే జుట్టాగరేసుకుంటూ వీరావేశంలో అదేదో జాతరల్లోనో వాటిల్లో పూనకాలు వచ్చిన వాళ్ళు ఊగినట్టు స్టేజ్ అంతా ఊగిపోయి ఆ మైక్ పక్కన ఉన్నాడు భయపడిపోతుంటాడు, ఈ మైక్ తీసుకుని మన్న ఎక్కడ తంతాడు, లేకపోతే ఈ మైక్ జనాల మీద విసిరేస్తాడా, ఏంది ఇట్లా ఊగిపోతున్నాడు అని హిస్టీరియా జబ్బు ఉందా అని పక్కన వాళ్ళు చాలా మంది మన గతంలో వీడియోలో కూడా మనం చూసాము, భయభ్రాంతులకు గురయ్యి ఒకవేళ ఏమన్నా అయిపోతాడా ఏందా అని ఆందోళనగా చూడటం ఆయన వైపు. ఈ అరుపులు కేకలు ఇవన్నీ సినిమా డైలాగులు కాక మరి ఈయన మిగతా ఏందో మరి ఇవన్నీ రాజకీయ డైలాగులు అని ఆలోచించుకోవాలి. అలానే గోండాలు, వైసీపీ ఎమ్మెల్యేలు రండి నా కొడకల్లారా అని, అట్లానే ఏ నా కొడుకు వస్తాడో రండి అని చెప్పు తీసుకొని ఒక్కొక్కడిని చౌండాలు ఒలుస్తా, మోకాళ్ళ మీద కూర్చోబెడతా, అట్లానే రోడ్ల మీద పరిగెత్తిస్తా, చొక్కాలు చింపుతా, గుడ్డలు చింపుతా అని అడ్డమైన పిచ్చవాగుడంతా వాగింది మనోడే ముందు.
ఈ మాటలు ఇవన్నీ మాట్లాడినప్పుడు ఈ సినిమా డైలాగులు ఆయనకి ఎవడు చెప్పలేదేమో, ఎందుకంటే రాజు ఇచ్చిన సినిమా వాడే కాబట్టి. ఇప్పుడు అవన్నీ జగన్ సినిమా డైలాగులోది ఒక మాట ఈయన మాట్లాడేది అది సినిమా డైలాగు, దాన్ని రాజకీయాలు పనికిరావు అంటాడు. అది ఆయన మాట్లాడేవే సినిమా డైలాగులు. అంటే కొన్ని కొన్ని డైలాగులు ఈ సినిమాలోవే మాట్లాడుతుంటాడు కూడా, కొన్ని ఏమో సినిమాలతో రాయించుకొని సినిమాల్లో చెప్పాల్సిన డైలాగులు అక్కడ మిస్ అయినవి ఇక్కడ చెబుతుంటాడు. అడ్డమైన మాటలు మాట్లాడి నా కొడకల్లారా అని అట్లా అని ఇట్లా అని భయంకరంగా బూతులు తిట్టడం, స్టేజీల మీద ఊగిపోయింది మన ప్రబుద్ధుడు. అది మర్చిపోయి మనం గతంలో ఏం మాట్లాడడం అనేది ఆయన ఏంటంటే, రాజకీయాల్లో పెద్ద గజిని ఎవరు అంటే మన పవన్ కళ్యాణ్ గారే. ఎందుకంటే నిన్న మాట్లాడింది ఇవాళ మర్చిపోతాడు, మర్చిపోయి ఇవాళ ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో నేను పుట్టాను అంటాడు. ఎందుకంటే నిన్న ఏం మాట్లాడాని తెలియదు, పొన్నూరులో పుట్టా అంటాడు. గుంటూరు వచ్చిన తర్వాత నెక్స్ట్ రోజే నేను గుంటూరులోనే పుట్టా అంటాడు. నిన్న చెప్పింది పొన్నూరు విషయం మర్చిపోతాడు. ఆ ముందు రోజు తర్వాత పోయి బాపట్లలో పోయి అక్కడ నేను ఇక్కడే పుట్టా అంటాడు. ఆ తర్వాత నెల్లూరులో ఇక్కడే పుట్టా అంటాడు. ఇన్ని రకాల చోట్ల పుట్టిన మనిషిని అవతార పురుషుడు అంటాడో మరి ఇంకేమంటారో మరి. అది పక్కన ఉండేవాళ్ళు స్క్రిప్ట్లు ఇచ్చేవాడు అది కూడా పట్టించుకోరు. అంటే జనం పిచ్చోళ్ళు, మనం ఏం చెప్పినా మాట్లాడతారు. ఎందుకంటే మనకి అన్మెచ్యూర్డ్ ఫ్యాన్స్ ఒకళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు మనం ఏం మాట్లాడినా మన మాటలతో సంబంధం లేదు, మన అరుపులు కేకలు ఊగిపోయి జుట్టాగరేస్తుంటే అది జాలు అడిగే సినిమాలో తెర మీద చూసిందే బయట చూసినట్టుండి వాళ్ళు కేరింతలు కొడుతూ చప్పట్లు కొట్టి ఏళ్ళు వేస్తుంటారు. ఆ వేళ్ళు చప్పట్ల కోసం మనం ఏం మాట్లాడుతున్నాం మనమే మర్చిపోయి, ఇంగితం కూడా మర్చిపోయి మనం మాట్లాడినవి చాలా ఉన్నాయి. ఒకసారి మనమే గతంలోకి వెళ్ళి ఒక్కసారి కొట్టుకుంటే నెట్లో మొత్తం వస్తే మనం ఏమేమి మాట్లాడాము, ఎన్ని బూతులు మాట్లాడాము, ఎన్ని స్టేజ్ మీద మాట్లాడకూడని మాటలు మాట్లాడాము అనేది కూడా అర్థమైపోతుంది. ఇప్పుడు వచ్చి మనం నీతులు చెబుతాం, ప్రవచనాలు చెబుతాం. అంటే మన పిఠాపురం పీఠాధిపతి అయిన తర్వాత సనాతన ధర్మాన్ని భుజానికి నెత్తికి ఎక్కించుకున్న తర్వాత మనం ప్రవచనాలు చెబుతాం అంటే అది రాజకీయాల్లో పనికిరాదు. ఎందుకంటే ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారు. మనం వేసే ప్రతి స్టెప్, ప్రతి మాట, మన ప్రతి కదలిక పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత అన్ని గమనిస్తారు. దాన్ని బట్టి వాళ్ళు ఎంత ట్రోల్ చేయాలో అవి చేస్తారు. ఇప్పటికి మనం చాలా చూస్తున్నాం. మీమర్స్ కానీ వాళ్ళు ఈయన ఈ ట్వీట్ పెట్టంగానే గతంలో మన ఈయన మాట్లాడినవన్నీ మాటలు అవి వేసి మొత్తం వినిపించటము. మరి ఈయన అవి చూసుకుంటాడో లేదో మనకు తెలియదు. కానీ జగన్ ఏ రోజు ఎవరిని ఒక బూత్ మాట కానీ పల్లెత్తు మాట కానీ అన్నది మనం ఎప్పుడు వినలేదు, విజువల్ కూడా చూడలేదు. కావాలంటే మనం గతంలో ఫస్ట్ నుంచి అన్ని మనం చూసుకుంటే ఏ రోజు పరుషంగా ఎవరిని ఒక మాట మాట్లాడటం కానీ వాడిని సంపుతా నరుకుతూ భూస్థాపితం చేస్తా, లేకపోతే ఈ టీడీపీ వాళ్ళు కానీ జనసేన నాయకుల్ని కానీ ఎవరిని కానీ బూతు పదాలు ఉపయోగించి మాట్లాడటం, ఇలానే ఈయన మాట్లాడినట్టు ప్రవచనానంద మాట్లాడినట్టు నా కొడకల్లారా అది ఇదని నీ అమ్మ నీ అక్క అనేది మాటలు కానీ ఎటువంటివి ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే మనం మాట్లాడలేదని నేను ఎందుకు చెప్తున్నాను అంటే, జగన్మోహన్ రెడ్డి గతం వీడియోలు కానీ అన్ని మనం చూసిన తర్వాతే నేను ఇది చెప్పగలుగుతున్నాను. ఇంకా ఎవరైనా అటువంటి మాట్లాడిన ఉంటే కనుక వాళ్ళు చూసుకోవచ్చు. అటువంటివి నాకు ఎక్కడ అవి కనబడలేదు కాబట్టి వీళ్ళు మాట్లాడింది ఇంత వయసులో చంద్రబాబు నాయుడు కానీ ఇక లోకేష్ గురించి అయితే చెప్పక్కర్లేదు. లండన్లో ఏదో మింగటానికి పోయాడు అది ఇదని వాళ్ళ నాన్నని అరెస్ట్ చేసి లోపల వేసినప్పుడు ఈయన పోలీసుల ముందు అన్న మాటలు, జగన్ లండన్ పోయి అక్కడ ఎమ్మెల్యేని మింగటానికి పోయాడని నిస్సిగ్గుగా రోడ్డు మీద అంతమంది సమక్షంలో ఆయన మాట్లాడింది విన్నాం. ప్రతి మీటింగ్ లో ఎక్కడ పడితే అక్కడ జగన్ని సైకో జగన్ సైకో జగన్ అంటాం కూడా మనం అందరం విన్నాము. కానీ ఇప్పుడు అసలు సైకో ఎవరు అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ప్రజలు కూడా గమనిస్తున్నారు. ప్రజలకి ఈ పాటికి చాలా మందికి అర్థమైపోయింది అసలు సైకోయిజం చూపిస్తుంది ఎవడు, శాడిస్ట్ ఎవడు, ఎన్ని రకాలుగా ఎంతమందిని ఇబ్బందులు పెడుతున్నారో అంతమంది వాళ్ళ ఉసురు తగులుతుంది. ఒకసారి ఆలోచించుకొని భవిష్యత్తులో మనకు కూడా అదే గతి పాలవుతామేమో అనేది కూడా ఆలోచించుకోవాలి. ఈ ఆలోచనలన్నీ చేసుకున్న తర్వాత మనం ఇటువంటి వాటి మీద రియాక్ట్ అవ్వటం కానీ ఏదన్నా చేయాలి. ఇది గమనించి ఇప్పటికైనా మన పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు, ప్రవచనానంద పీకే గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం అనటానికి అర్హత ఉందా లేదా మనకి అవతలండి, చెవటానికి వరకే నీతులు ఉన్నాయి, పాటించడానికి కాదు అనేది వీళ్ళ విషయంలో మనకి చక్కగా అతికినట్టు సరిపోతుంది. పెద్దలు ఎందుకు అన్నారంటే అప్పటి నుంచే ఇటువంటి మనుషులు ఉండున్నారేమో, అందుకని ఇటువంటి వాళ్ళని ఉద్దేశించి ఇది కనిపెట్టుంటారు. ఇవన్నీ గుర్తించి మనం అంతానికి మనకేం అర్హత ఉందని ఆలోచించుకొని అంటే బాగుంటుంది. ఒకసారి మనం ఆయన మాట్లాడిన మాటలు కానీ ఇవి కానీ ఒకసారి రివీల్ చేసుకుంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించుకొని జగన్ని మనం అనటానికి మనం
మనకు అర్హత ఉందా, మనం అనడానికి ఏమైనా సరితూగుతామా అనేది కూడా చూసుకోవాలి.